వైసీపీ నేత పేర్ని కృష్ణమూర్తి కిట్టూరు గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఏమన్నాడో ప్రజలు ఒకసారి గమనించండి. అనిల్ కుంబ్లే గారిని అటు ఇటు తిప్పి ఫేస్బుక్ లో ఫోటోలు పెట్టుకున్నారు. కానీ మన ఊరి కోసం తమరేమి చేశారు? క్రీడాకారుల కోసం ఏం చేశారు? మేము మా హయాంలో ఇండోర్ స్టేడియం కట్టాం, బాస్కెట్బాల్ కోర్టులు ఏర్పాటు చేశాం, టెన్నిస్ కోర్టులు కూడా పనులు జరుగుతుంటే తమరు ఆపడం జరిగింది. వీటిని మేము కట్టామనే నెపంతో కనీసం తాళాలు కూడా తెరవకుండా ఉంచిన ఘనత తమరి. మరి గత వైసీపీ ప్రభుత్వంలో మేము మరి ఇండోర్ స్టేడియం కట్టేసామంటున్నారు. ఇండోర్ స్టేడియం పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ప్రజలందరూ కూడా చూడొచ్చు. మా మంత్రి కొల్లు రవీంద్ర గారి సహకారంతో దీన్ని మెరట చేయించి ఎంతో ఇంత ఎత్తున మరి తోలిచ్చి మెరట పనులు చేయించాం ఇప్పటికీ. అలాగే మరి ఇక్కడ నడవటానికి కూడా అధికారులు వచ్చి చూశారు, యోగా కార్యక్రమం పెడదామని. ఇక్కడ నడవటానికి కూడా దారి లేకపోయేసరికి ఇదంతా కూడా చెరువులాగా ఉండేసరికి ఎంఆర్ఓలు వచ్చి చూశారు మొన్న యోగా శిక్షణ కార్యక్రమం పెడదామని. సాక్షాత్తు జాయింట్ కలెక్టర్ గారు వచ్చి చూసింది. ఇక్కడి నుంచి జడ్పీ కన్వెన్షన్కి మార్చేసింది. ఎందుకంటే ఎందుకు పనికిరాని స్టేడియంని పేర్ని కృష్ణమూర్తి గారు కట్టాము. అట్టహాసంగా మొన్న ఎన్నికలలో ఎలక్షన్ స్టంట్ కోసం అట్టహాసంగా పేర్ని కృష్ణమూర్తి గారు మరి పేర్ని నాని గారు ఇక్కడ ఓపెన్ చేశారు ఈ స్టేడియంని. దీనికి వచ్చిన డబ్బు అంతా కూడా పక్కనే మరి అనుమతులు తీసుకుని వైసీపీ కార్యాలయం చూడండి కోటల్లే ఉంది, రాజాగారి కోటల్లే. అక్కడ వర్షం వచ్చినా బొట్టు నీళ్లు నిలవదు. మరి స్టేడియం పరిస్థితి ఏమో ఇట్లా ఉంది చూడండి. ప్రజలు ఒకసారి గమనించాలి, ఎవరు క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారో, ఏం చేస్తున్నారో. కొల్లు రవీంద్ర గారు ఏం చేశారు? అనిల్ కుంబ్లేని తీసుకొచ్చి అక్కడ స్టేడియం కడతానంటే అడ్డుకున్నది మీరు ఆ రోజుల్లో. అలాంటి పని చేసే కొల్లు రవీంద్ర గారిని విమర్శించే నైతిక హక్కు ఉందో లేదో ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఇండోర్ స్టేడియం ఇదేనండి. ఇదిగో చూడండి పరుళ్ళు ఎట్లా ఇచ్చేసిందో, సంవత్సర కాలం అవలా పరుళ్ళు ఏముంది, కింద ప్రహరీ గోడ కట్టి పైన అన్ని రేకులే దానికి వేసింది, ఏమీ లేదు. మీరు వచ్చి కావాలంటే చూడొచ్చు. ఇక్కడ ఆడుకునేందుకు సదుపాయాలు కానీ ఏమీ లేవు. మేము ఇండోర్ స్టేడియం కట్టేసామని గొప్పల మటుకు చెబుతున్నారు. ఇదిగోండి ఇదంతా కూడా గొయ్యి, ఇంత లోతు గొయ్యి ఉంటే ఇదంతా మా కొల్లు రవీంద్ర గారి సహకారంతో మరి ఇదంతా కూడా మేము పూడిపించాం. మరి ఇక్కడ ఊరినే రాయి మీద పేరైతే వేసుకున్నారు, పనికిరాని ఇండోర్ స్టేడియం. ఎందుకన్నా పనికి వస్తుందో పరుళ్ళు ఇచ్చేసి ఇదిగోండి రేకులు ఎట్టా లేచిపోయినాయి చూడండి. ఇదంతా రేకులు చూడండి, అంతా రేకే. రేకులతో ఊరినే మసిపూసి మారేడుకాయ చేశారు ఇండోర్ స్టేడియంని. మసిపూసి మారేడుకాయ చేయటమే ఇండోర్ స్టేడియంని. ఇదిగోండి అద్దాలు చూడండి ఎట్లా పైలిపోయినాయి, సంవత్సర కాలం అవలా అద్దాలు చూడండి. ఎవరో వాళ్ళ మరి మీరు సంవత్సర కాలం నుంచి దీంట్లోకి ఎవరు రాలా, అద్దాలన్నీ పైలిపోయినాయి చూడండి. అద్దాలు ఏ రకంగా పైలిపోయినాయి. ఇండోర్ స్టేడియం అంట మీరు కట్టారు. ఎలక్షన్ స్టంట్ కోసం నాటకాలు మీవే ఎవరివి ప్రజలు గ్రహిస్తున్నారు అన్నీ. స్టేడియం క్రాకులు ఏ విధంగా ఇచ్చిందో ఇదిగోండి. ఇదిగోండి ట్రాక్ ఏ విధంగా ఇచ్చిందో, సంవత్సర కాలం అవలా ఇది కట్టి. ఈ రకంగా ట్రాకులు ఇట్లా ఇచ్చేసింది ఇండోర్ స్టేడియం. ఇదిగోండి అంతా రేకే, ఇదిగోండి అంతా రేకే. ఇది తీస్తే రేకులతో మసిపూసి మారేడుకాయ చేశారు. కేవలం అంతేనండి, స్వార్థం కోసం, ఎన్నికల్లో లాభం పొందడం కోసం ఇండోర్ స్టేడియం పేరుతో డ్రామాలు ఆడారు తప్పితే చేసింది మటుకు ఏమీ లేదు. ఇదిగోండి పరుళ్ళు ఇండోర్ స్టేడియం అంట ఇది. ఇదిగోండి చూడండి ఎక్కడికెక్కడ బీటులు ఇచ్చేసి పరుళ్ళు. ఇదిగోండి సహకరించండి అయ్యా. ఎందుకు ఇప్పటికి కూడా మిమ్మల్ని ప్రజలు చీకొట్టారు? ఇప్పటికి కూడా మరి మేమేదో పొడి చేసాం, మచిలీపట్నాన్ని అభివృద్ధి చేసేసామని చెబుతున్నారు. ఏం చేశారు మీరు అభివృద్ధి? ఈ ఇండోర్ స్టేడియం అని చూస్తేనే తెలుస్తుంది మీరు చేసిన అభివృద్ధి ఏంటో. ఏమి చేయలే. చూడండి పరుళ్ళు ఎట్ట ఇచ్చేసిందో, పరుళ్ళు ఏ రకంగా ఇచ్చేసిందో. సంవత్సర కాలం అవలా ఇది కట్టి. వైసీపీ నాయకులు చెప్పే మాటలో మరి దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా ఉంది. మొన్న కొల్లు రవీంద్ర గారికి మేము వార్డులో ప్రజలు అందరం వెళ్ళి చెబితే ఇదంతా పగిలిపోతే చూడండి ఇదంతా కూడా మళ్ళీ సున్నం చేయించి మేము మళ్ళీ ఇదంతా బాగు చేయించాం. చూడండి ఎట్ట కదిలిపోయిందో, కుంగిపోయి. ఇదంతా మళ్ళీ ప్లాస్టింగ్ చేయించి ఇదంతా మేము బాగు చేయించాం మేము వచ్చిన తర్వాత. మౌలిక సదుపాయాలు లేని ఇండోర్ స్టేడియం కట్టామని గొప్పలు చెప్పుకుంటాం సిగ్గుచేటు. క్రీడాకారులను మోసం చేశాడు పేర్ని కృష్ణమూర్తి కిట్టూరు గారు. ఎన్నికల కోసం తాను లబ్ధి పొందడం కోసం అట్టహాసంగా ఇది ప్రారంభించి పేర్ని కృష్ణమూర్తి కిట్టూరు గారు
ప్రజల్ని మోసం చేసి క్రీడాకారులను కూడా మోసం చేశాడని చెప్పి మేము చెబుతున్నాం. టెన్నిస్ కోర్టు అసలు ఏం పూర్తి కాల, మేము టెన్నిస్ కోర్టు కట్టేసామని చెప్పి మొన్న ప్రెస్ మీట్లో చెబుతున్నాడు కృష్ణమూర్తి గారు, చిట్టూరు గారు. అబద్ధాలు ఎందుకండి? ప్రజలకు నిజాలు చెప్పండి, అభివృద్ధికి సహకరించండి. అంతేగాని ఏమాత్రం టెన్నిస్ కోర్టు ఏమి ఈ విషయం అంతా మీరు ఏమన్నా కట్టారా? ఎన్నికల్లో డ్రామాలు, మీవన్నీ కూడా అబద్ధాలు, కట్టుకథలు. ప్రజలకు ఇప్పటికైనా నిజం చెప్పండి. పక్కన మరి ప్రజలకు ఉపయోగపడే పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనానికి ఏమో పిచ్చి మొట్టలు చూడండి, ఆ స్థలంలో ఎట్ట మొలిచిపోయినాయి. అటేమో వైసీపీ కార్యాలయం అన్ని హంగులతో మరి ఎట్ట ఉంది, కళకళలు ఆడుతూ ఉంది వైసీపీ కార్యాలయం మటుకు. ఇండోర్ స్టేడియంని నాశనం చేశారు. మీ వైసీపీ కార్యాలయం కోసం ఇండోర్ స్టేడియంని నాశనం చేశారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారికి ప్రజలకు ఉపయోగపడేది 5 ఎకరాల 30 సెంట్ల స్థలాన్ని నాశనం చేసేసి మీరు ప్రజలకు ఏ విధంగానూ ఉపయోగపడుతుండగా మీ స్వార్థం కోసం కోట్లాది రూపాయల ఆస్తిని కబ్జా చేసి మీ వైసీపీ కార్యాలయాన్ని కొట్టుకున్న మాట నిజం కాదా? ప్రజలు చూడలేదా? ఇవాళ నడి రోడ్డు మీద, మచిలీపట్నం నడి రోడ్డు మీద కోట్లాది రూపాయల స్థలాన్ని మీరు కబ్జా చేయలేదా? వైసీపీ కార్యాలయం కట్టలేదా? ప్రజలు చూస్తున్నారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనాన్ని సహకరించి మంత్రి కొల్లు రవీంద్ర గారికి సహకారాన్ని అందించి పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనం అయ్యి ప్రజలకు ఉపయోగపడేలా కృషి చేయండి. మిమ్మల్ని అప్పుడు ప్రజలు మెచ్చుకుంటారు. అంతేగాని కొల్లు రవీంద్ర గారి మీద, బాలశౌరి గారి మీద, కొనగళ్ళ నారాయణ గారి మీద, బండి రామకృష్ణ గారి మీద అవాకులు చవాకులు పేలితే ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకోరు. ఎవరు అభివృద్ధి చేశారో, ఎవరి పరిపాలనలో అభివృద్ధి జరుగుతుందో ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కాబట్టి మీరు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా మీరు ఏదేదో మాట్లాడినంత మాత్రాన అది నిజాలు కావు. సాక్షాత్ ఇక్కడ అన్ని కూడా ప్రజలకు చూపించే విధంగా మీడియా రూపంగా మేము అన్నీ చూపిస్తున్నాం. కాబట్టి ప్రజలు అన్నీ గ్రహించాలి. ఎప్పటికైనా మీ అబద్ధాలు మానుకుని అభివృద్ధికి సహకరించాలని చెప్పి వైసీపీ నేత పేరుని చిట్టూరు గారిని, వైసీపీ కార్పొరేటర్లని కూడా కోరుతున్నాం.